మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అన్న ఉద్దేశంలో యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి, నోటితో హృదయమందు విశ్వసించాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముంచడి బాప్తిసం తీసుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, పాపాలు క్షమించబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఓకే, ఇవి జరగాలి. అట్ ద సేమ్ టైం ఆయన మరొకసారి దాన్ని ఎలా వివరిస్తున్నారంటే, నా ద్వారానే ఏదైతే మీరు అడుగు వేయలేరో, ఏదైతే మీరు లోపలికి అడుగు పెట్టలేకపోతున్నారో దాన్ని నేను మీకు ద్వారం తెరిచి మిమ్మల్ని లోపలికి రానిస్తాను. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం సృష్టి ఆరంభంలో దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు ఆయన ఒక ఏదైనా తోటను వేసి దాంట్లో ఆదామును అవ్వను ఉంచి వారికి వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి, మీరు దీన్ని లోపరుచుకోండి, మీరు ఫలించండి, వృద్ధి నొందండి, మీరు అభివృద్ధి చెందండి, ఆశీర్వదించబడండి అని దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అయితే అక్కడ మనం గమనించాల్సింది, దేవుడు ఒక ఆశీర్వాదంతో పాటు ఒక ఆజ్ఞను కూడా ఇచ్చాడు. ఒక ఆజ్ఞ వెంబడి ఒక ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏంటి? సర్వసృష్టిని మీరు ఏలండి, మీరు లోపరుచుకోండి, మీరు దాన్ని ఏలండి, పాలించండి. ఆజ్ఞ ఏంటి? మీరు అంతా పని చేయండి, అన్నిటి మీద మీకు అధికారం ఉంది, కానీ ఈ మంచి చెడులను తెలివినిచ్చే యొక్క చెట్టు ఫలమును మీరు ముట్టకూడదు, దాన్ని తినకూడదు అని. అయితే ఆదాము బాగానే ఉన్నారు, కానీ అంతా మేబీ కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు, కానీ వారు ఎన్ని సంవత్సరాలైనా వారికి హృదయంలో ఒక తలంపు, ఇది తింటే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది. లోకంలో మనం గమనిస్తే మనిషి నైజం అది. ఏది చేయొద్దు అంటామో దాన్ని చేయడానికి మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు. ఏది తప్పు అని చెప్తామో అది చేస్తే ఏమవుద్ది అనేటువంటి తపనతో ముందుకు వెళ్తూ ఉంటాడు. తద్వారా పాపాన్ని, శాపాన్ని, బాధను, ఇబ్బందులను, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఏదేను తోటలో దేవుడు అంత అధికారం ఇచ్చి అంత ఆశీర్వాదం ఇస్తే, ఏదేను అనగా ప్లెజర్, డిలైట్ అంటే ఆనందకరమైనటువంటి తోట. ఈ ఏదేను తోటలో వారికి ఆనందకరమైన ఇల్లు ఉన్నా సరే వారికి వద్దు, దేవుడు నచ్చంది ఎత్తుక్కుంటూ వెళ్ళారు, దేవునికి కోపం తెప్పించారు. అయితే ఈ ఏదేను తోటలో వీరు చేసిన అవిధేయతను బట్టి మనం ఆదికాండం 3వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదివినట్లయితే, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాను. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఏదేను తోట నుంచి ఆదాము అవ్వ చేసిన తప్పు, వారు ఆ వృక్షఫలము తినొద్దంటే తిని దేవునికి కోపం తెప్పించినందున ఆయన ఆ ఏదేను తోటలోంచి వారిని బయటికి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టబడినటువంటి ఆ ప్రాంతానికి మరలా వారు రాకుండా, ఇక ఆ తోటలకు ప్రవేశించకుండా ఇటు అటు తిరిగేటువంటి ఖడ్గజ్వాలలను, కెరూబులను రాయబడి ఉంటుంది. అక్కడ కెరూబులను ఖడ్గజ్వాలలతో అటు ఇటు తిరుగుతూ ఉండే విధంగా అక్కడ నిలబెట్టాడు దేవుడు. వీరిని ఏదేను తోటలోంచి ఆదాము అవ్వను బయటికి నెట్టేశాడు. ఇప్పుడు మనం ఇదే కాంట్రాస్ట్, ఇదే మాట మనం ప్రభువుతో చూస్తే, ప్రభు అంటారు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు తండ్రి అంత ఆనందకరమైనటువంటి నిత్య సీయోనులో, పరలోక రాజ్యములో, నూతన యెరూషలేములో ఉండి మనం ఆయన వద్దకు వెళ్ళాలంటే ఆదాము అవ్వ చేసిన తప్పును బట్టి మన లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ప్రభు అంటారు, నేనున్నా, మీకు మధ్యలో నేనున్నాను, నా ద్వారా మీరు ఆ ఏదేను తోటకు మరలా రాగలరు అని ఆయన తెలియజేస్తూ, దానిలో ఉన్నటువంటి భావాన్ని మనం ఎలా గమనించాలంటే, మన మత్తయి సువార్తలో ఆయన చివరి జర్నీ, ఆయన చివరి ప్రయాణం, మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 36వ వచనం చూస్తే, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి
నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పాను. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, యేసయ్య ఆయన మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను ద్రాక్షారసాన్ని వారికి విరిచి ఇచ్చిన తర్వాత, పంచి ఇచ్చిన తర్వాత వారు ప్రయాణమయ్యి గెత్సెమనే అనే చోటుకు వెళ్ళారంట. ఇందుకే ఈ గెత్సెమనే అనే చోటు ఏంటిది అని మనం గమనించినట్లయితే, మనం మార్కు సువార్త 14:32 చూస్తే ఇదే మాట రాయబడి ఉంటుంది, గెత్సెమనే అని. కానీ దానికి కొంచెం పై భాగాలు మనం చూస్తే అది ఒలీవల కొండ మీద ఉంది అని ఉంటుంది. ఇదే మాట మనం లూకా సువార్త 22:39-46 వరకు చూసినట్టయితే ఒలీవల కొండకు ఆయన వెళ్ళెను. మరియు మనం యోహాను సువార్త 18:1 చూసినట్టయితే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలో ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. ఏంటి మనకు గమనించాల్సిందంటే, ఆయన బలారాధన కార్యక్రమం, ఆయన రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఆయన ఒక కొండకు వెళ్ళాడు. ఆ కొండ పేరు ఒలీవల కొండ. ఆ కొండ మీద ఒక తోట ఉంది, చిన్న తోట. ఆ తోట పేరు గెత్సెమనే. దీనికి ఎలాగా ప్రభు చెప్తున్నారంటే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. ఒకసారి మీరు ఏదైనా తోటలో మీరు పాపం చేసి మీ నిమిత్తం ఈ భూమి శపించబడినదై ఈ భూమిలోకి మీరు వారసులుగా వచ్చారు. దీన్ని మీరు సేద్యపరుచుకుంటూ కష్టపడుతూ వీటిని ద్వారా మీరు సేద్యం చేసుకొని బాధతో కన్నీరు విరుస్తూ చెమటోరుస్తూ మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు. అయితే పరలోక రాజ్యానికి ఈ కష్టం, ఈ యొక్క బలం, మీ యొక్క సామర్థ్యత పరలోకానికి చేర్చలేదు. కనుక నేను మీ వద్దకు వచ్చాను. నా ద్వారా తప్ప ఎవడో పరలోకానికి రాలేడు. ఇప్పుడు నేను మీ కొరకు ఏం చేస్తానంటే, ఏదైనా తోటలో మీరు సహవాసాన్ని తండ్రితో కోల్పోయారో ఆ సహవాసాన్ని కలపడానికి నేను శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి ఏ తోటలో మీరు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి, దేవుని యొక్క ఆధిక్యతను కోల్పోయి, ఆశీర్వాదాన్ని కోల్పోయారో అది మరలా మీకు తిరిగి పునరుద్ధీకరించడానికి, అదే ఆశీర్వాదం మీకు మరలా ప్రసాదించడానికి నేను ఈ గెత్సెమనే తోటలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ తోట ద్వారా మీరు మరలా ఏదైనా తోటలోకి ప్రవేశిస్తారు. ఇది నా చివరి ప్రార్థన, ఇది నా చివరి గడియ. నా గడియ వచ్చింది, నేను సిలువ వేయబడడానికి సమయం ఆసన్నమైంది, జనులు నా కొరకు వస్తున్నారు, సైనికులు వస్తున్నారు అని ఆయన చెప్తూ ఉండగానే ఇస్కరియోతు యూదా వచ్చి, ఆయన గెత్సెమనే తోటలో ఉండగానే ఇస్కరియోతు యూదా వచ్చి సైన్యముతో, రోమా సైన్యంతో సహా వస్తే ఆ ఇస్కరియోతు యూదా వెళ్ళి యేసయ్యను మెడ మీద ముద్దు పెట్టుకుంటే సైన్యం వెంటనే గుదియలతోనూ కత్తులతోనూ దొంగ మీదకి వచ్చినట్లు వచ్చారే, బందిపోటును పట్టుకోవడానికి వచ్చినట్టు వచ్చారే. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ గెత్సెమనే తోటలోనే ప్రభు శత్రువులకు అప్పగించబడ్డాడు, సిలువ వేయబడ్డానికి అప్పగించబడ్డాడు. ఒకనాడు ఏ తోటలో మనం దేవుని సహవాసాన్ని కోల్పోయామో ఆ సహవాసానికి మరలా మనల్ని చేర్చడానికి ఆయనే వారధిగా మారి, ఆయన మార్గము, సత్యము, జీవము అయ్యి నా ద్వారా తప్ప ఎవడో ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించినారని చెప్పిన ప్రభు ఈ గెత్సెమనే తోట ద్వారా ఆయన మరలా మనను ఆయనతో ఐక్యపరుస్తున్నాడు. మన శాప భారములను, మన యొక్క దోషమును ఆయన భరించి సిలువయాగమయ్యాడు. కనుక నేడు అనే సమయం ఉండగానే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం ఇంకా రక్షణ పొందుకున్నటువంటి భ్రమలో బ్రతుకుతున్నామా, లేదంటే ఆయన కొరకు నిజంగా సత్య సాక్షులుగా జీవిస్తున్నామా అనేటువంటి మాటను మనం గమనిస్తూ పరలోక రాజ్యానికి వారసులమైనటువంటి పరిశుద్ధత, సంపూర్ణతను మనం పొందుకున్నామా లేదా? పొందుకోకపోతే ఈ దినమున గెత్సెమనే తోటలో ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, ఆయన రక్తము కారునంతగా ప్రార్థన చేశాడు. ఆయన మన క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు, శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ఆ శిష్యుల యొక్క మాటలు విని అంగీకరించిన వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈ మాటలను మనం యోహాను సువార్తలో చూస్తాం. కనుక ఆయన మనకు ద్వారం తెరిచి ఉండగా మనం ఆ యొక్క ఆశీర్వాద మార్గంలోకి అడుగు వేస్తాం. ఈరోజు సహవాసాన్ని కోల్పోయిన వారందరికీ ఆ తండ్రి సహవాసాన్ని అందిస్తున్నాడు. ఇది తండ్రి యొక్క సహవాసం. ఈ సహవాసానికి నశించిపోతున్న వారందరూ రావాలని, వాక్యం వింటున్న వారందరూ ఆ సహవాసానికి చేర్చబడే పరలోక రాజ్యానికి వారసులవ్వారని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.